మన జగన్మోహన్ రెడ్డి పర్యటనలో విఐపి పాస్లు ఇచ్చారంట. ఆ పాస్ల మీద లోకేష్ గారు వీళ్ళందరూ మాట్లాడుతూ ఇది ఎక్కడ సంస్కృతిరా బాబు, ఏదో ఫంక్షన్స్కి వాటికి విఐపి పాస్లు ఇస్తారు, మీరు జగన్మోహన్ రెడ్డిని ఆ పులివెందులలో ఆయన కలవటానికి కూడా విఐపి పాస్లు ఏందిరా ఆయన, పాస్ ఎంత అమ్ముకున్నారు అది అని చెప్పేసి ప్రశ్నించారు. దానిపైన మన సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ఏం చెప్తున్నాడు చూడు. సరే విఐపి పాసులు ఎందుకు ఇచ్చారు అంతవరకు సమాధానం చెప్తే బాగుంది, కానీ మనోడు మాత్రం చాలా డిఫరెంట్గా చెప్పాడు. ఎందుకంటే గతంలో తాడేపల్లిలో బ్రోకరేజ్ చేసినాడు కదా, బ్రోకర్ పనులు చేసినాడు కదా, ఆ మాత్రం తెలుసు ఎక్కడ డబ్బులు వస్తాయి ఎక్కడ డబ్బులు పోతాయో బాగా తెలుసు. కాబట్టి ఆ పాసులు ఎందుకు ఇచ్చారో మనోడు చెప్తున్నాడు చూడండి, మన బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ పాసులు ఏమి ఇచ్చారో నాకు తెలియదు, కానీ నీకు కానీ మీ నాయనకు కానీ ఎవరైనా అభిమానులను ఉంటే కదా, ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే కదా, అభిమానులు వేల కొద్ది తరలి వస్తే అది ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది. మీకు వెతుక్కోవాలి. ఏదో ఈ మధ్య ఇప్పుడు గుంటూరులో తిరుగుతున్నాడు, రోడ్ షో అని చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఒక్కడే రోడ్డు మీద పోతున్నాడు, చేయకుండా సెక్యూరిటీ తప్ప ఎవరు పక్కన లేరు. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి రోజు వేల మంది వస్తుంటారు. ఆ వేల మందిని తీసుకోవడానికి ఆయన కలపడం ఎట్లడానికి కొన్ని పద్ధతులు ఫాలో కావడం ఎవరైనా చేయాలి. మీరు కేకలేసి అరిచినా వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, లేదా మీరు మొంగపోయి ఇల్లు తిరిగినా మీకు వచ్చి నమస్కారం పెట్టి దగ్గరికి తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు, లేదా మీ దగ్గర వచ్చేసి తమ గోడు చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే గోడు చెప్పినా మీరు పట్టించుకొని అలాంటిదే. మీ నాన్నకు కానీ నీకు కానీ అభిమానులు ఉండరు, ప్రేమించే వాళ్ళు ఉండరు. మిమ్మల్ని వచ్చి ఒక్కసారి మీ దగ్గర మిమ్మల్ని పలకరిస్తే చాలనుకునే వాళ్ళు ఉండరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే చాలనుకునే వాళ్ళు రోజు వేల మంది వస్తుంటారు. వస్తున్న దాన్ని ఏ రకంగా ఇచ్చేయాలి, అందరూ కలిసి వీలైనంత ఎక్కువ మంది కలిసేట్టు ఎట్లా చేయాలి అనుకోవడానికి ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాం. మీకైతే అవసరం ఉండదు కాబట్టి ఏదో అంటాడు, అందరి ద్రాక్ష పుల్లన మనకు తెలియదంతా చెత్త పిచ్చిది అని లోకేష్ అనుకుంటా అంటే ఆయన అజ్ఞానానికి జాలిపడడం తప్ప ఏం చేయలేదు. ఇది పెద్ద ఏదంతయ్యా, ఇది మామూలుగా చెప్పడు బిల్డప్. అసలు ఆ పాపం మొన్న అధికారంలో ఉన్నప్పుడు మనోడు మామూలుగా ఎగరలా. ఇప్పుడు చూసారా పెళ్ళాంది వచ్చిన ముండైలు ప్లేడిస్తున్నాడు ముండా కొడుకు. ఇంతకుముందు మాత్రం అసలు మామూలుగా కాదు, ఒంటి కాలు మీద ఎగిసేవాడు. ఇప్పుడు ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి అభిమానులు ఉంటారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుల గురించి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి, లోకేష్కి ఫ్యాన్స్ లేకుండానే కుప్పంలో యువగల పాదయాత్ర ప్రారంభించాడా? అలాగే చంద్రబాబు నాయుడు గారు ఫాలోయింగ్ లేకుండానే 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయాన్ని నడిపాడా? అరే భయ్, మీకు ఫ్యాన్స్ ఉంటారేమరా, ఆయనకి భక్తులు ఉంటారు, ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకో, మీ నాయకుడిని కలవటానికి వచ్చేవాళ్ళు ఎవరెవరయ్యా అంటే నీలాంటి వాడు, లంగా పనులు చేసినోడు, ఇసుక మాఫియా చేసినోడు, మద్యం మాఫియా చేసినోడు, అట్లాగే గంజాయి స్మగ్లింగ్ చేసినోడు, లేకపోతే ఎర్రచందనం దొంగతనం చేసినోడు, ఇలాంటి వాళ్ళు అన్న జగనన్న రేపు మనల్ని అరెస్ట్ చేస్తే ఎట్లా బయటపడాలి, రేపు ప్రభుత్వాలు మనల్ని అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేటువంటిది బందిపోటు అది ఉంటాడా, చంబల్లోయలోనే బందిపోటు దొంగలు ఉంటారు చూసా, ఆ దొంగల సమావేశం పెట్టుకోవడానికి మీరు వస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఫ్యాన్స్ కాదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి నిత్యం ప్రజల కోసం, కార్యకర్తల కోసం పనిచేస్తారు. 2019 2024 వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎవరికైనా ఏదైనా జరిగితే నారా లోకేష్ గారి దగ్గర నుంచి భరోసా, అలాగే ఆ కుటుంబానికి ఒక భద్రత లభించింది. అరే మీ బతుకులకి ఎవరికైనా కనీసం 100 రూపాయలు దానం చేసిన చరిత్ర ఉందారా? విఐపి పాసులు పెట్టి పాస్కి 5,000 రూపాయలు డబ్బులు వసూలు చేసుకున్నారు మీరు. లోకేష్ చెప్పింది అదే. దీన్ని బట్టి చూస్తే అదే నిజమనుకుని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఏం లేదు, ఈ బ్రోకర్కి ఇంతకుముందు ప్రతి ఫైలు జగన్మోహన్ రెడ్డి తీసుకుపోయినందుకు కమిషన్ తీసుకునే అలవాటు బాగుంది. సో ప్రతి ఫైల్కి కమిషన్ తీసుకునేవాడు. కాబట్టి ఇప్పుడు ఎట్లాగో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫైల్ మీద సంతకాలు పెట్టే పనులు లేవు కదా, సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదు, ఆయన సంతకాలు పెట్టినా వాల్యూ లేదు. కాబట్టి అలవాటు పట్టు చేతి తోలు తగ్గించుకోవాలంటే ఎట్లా, అందుకని చెప్పేసి సొంత పార్టీ కార్యకర్తల దగ్గరే పాసులు పేరుతో డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ వేసుకున్నారు అట్టుకుంది. అది నిజం అనిపిస్తుంది. ఇక రెండవది, ఆయనకంటూ అభిమానులు ఎవరు లేరంట. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మంది అభిమానులు ఎందుకు లేరు నాయన? మీకు అభిమానులకి ఏం తక్కువే ఉంది నాయన. సొంత అమ్మ అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఆప్యాయత, ప్రేమానురాగాలు పొంగిపోతున్నాయి. చెల్లెలకైతే ఆలింగనం చేసుకోవాలనిపిస్తుంది. చిన్న చెల్లికైతే
ఇక అన్న కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవాలనిపిస్తుంది. అంత బాగా న్యాయం చేశాడు చెల్లెళ్ళకి అమ్మకి. నిన్న రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర చూస్తున్నాం. వాళ్ళ అమ్మ ఆయన వర్ధంతి సందర్భంగా పాపం భర్త చనిపోయినటువంటి వాళ్ళు అలాగే ఎట్లాగో తన కొడుకుని చూసుకొని ఆ రోజు గర్వపడతారు. అదే కొడుకుని చూసి దగ్గరగా వెళ్ళి ప్రేమగా హగ్ చేసుకుందామని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏదో ఒక మనిషి తెలిసి తెలియని మనిషిని బిహేవ్ చేసినట్టు చేశాడు. ఆమె ఎంత బాధపడి ఉంటుందో ఆ మనసులో. వీళ్ళు మనుషుల గురించి, వ్యక్తిత్వాల గురించి, వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాడు ఈ పనికి మానవుడు. అసలు సజ్జల రామకృష్ణ అడుగుతున్నా, ఎవడు రా నువ్వు అసలు సజ్జల రామకృష్ణ? నీకేం సంబంధం? అసలు నువ్వు బ్రోకర్ పనులు చేయడానికి పెట్టుకున్నాడు. బ్రోకర్ పనులు మాత్రమే చేయి. ప్రతిసారి మీడియా ముందుకు వచ్చేసి సమావేశాల ముందు మాట్లాడే అధికారం మాట్లాడాలి నువ్వు. ఎందుకంటే నువ్వు మాట్లాడితేనే వైఎస్ఆర్సీపీ పార్టీ నాశనం అవడానికి కూడా కారణం నువ్వే. గతంలో నీ ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి నాశనం అవడానికి ఉపయోగపడి వాస్తవ విషయం. కాబట్టి ఇంట్లో తల్లి చెల్లెల్ని దేకలేనుడు ఊరందరి కష్టాలు తీరుస్తారన్నట్టు ఆయన ముందు ఆయన ఇంట్లో ఆయన శుభ్రంగా గడుక్కోమని చాలు. ఆయన తల్లి, ఆయన చెల్లెల్ని వాళ్ళ సమస్యలు ఏవో ఉన్నాయి పాపం ఇప్పటికీ తీరలేదు, వాటిని నెరవేర్చి తర్వాత రమ్మని చెప్పు. ఇక తర్వాత పోతే జగన్మోహన్ రెడ్డి కోసం జనాలు ఎగబడుతున్నారంట. బీరు ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు, అట్లాగే 350 రూపాయల డబ్బులు. అలా డబ్బులు ఇస్తే జనాలు ఏం కర్మ? మంచంలో పడుకున్నాడు కూడా లేచి వచ్చేసి పరిగెత్తే ప్రయత్నం ఉంటాడు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అవి ఓట్ల రూపంలో మారాలి. మారే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి అవుట్డేట్ సినిమా అనుకున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఆడని అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు అంటాడు. 2024 ఎలక్షన్స్కి రిలీజ్ అయినటువంటి ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అనుకుంటే అది అట్టర్ ఫ్లాప్ అయి డిజార్టర్ అయినటువంటి మూవీ అది. ఇంకా మీరు ఆత్మవిమర్శ చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి కోసం తండోపతండాలుగా వస్తారు. జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చిన వైసీపీ సొంత పార్టీ కార్యకర్తలకే ఆయన దర్శనం ఇవ్వడంట. మరి ఆడ విఐపీ పాస్లు ఎందుకు ఇచ్చాడు? ఎవరి కోసం ఇచ్చాడు? ఇదే పర్పస్ని ఇచ్చాడు? ఎంత కమిషన్ తీసుకున్నారో నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఇదేనని స్వయాన వైసీపీ పార్టీలో ఉన్న నాయకుడే చెప్పాడు. ఆయనే నాయకుడే బాబు, కార్యకర్తలను కలవడు, ఒక మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులను కలవడు, ఏమి కలవడు. ఎంతసేపు ఉన్నా నా చరిస్మా చూడండి, నేను ఊపితే ఓట్లు పడతాయి అంటాడు అని చెప్పేసి మాట్లాడతాడు. వైసీపీ గ్రౌండ్ లెవెల్ దెబ్బతింటానికి అదే కారణం అని చెప్తే ఈయన తండోపతండాలు వస్తారు. జనాన్ని పట్టుకోలేము, జనాల కోసం కొత్త సిస్టమ్ పెట్టాం. ఏ సిస్టమ్ పెట్టాలన్నా నీ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే నువ్వు సిస్టమ్స్ పెట్టడం, రూల్స్ చాటున కమిషన్స్ని వసూలు చేయటం, నీకు మించినోడు ఎవరు లేరు. గత 5 ఏళ్లలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి సచివాలయానికి మధ్య బ్రోకరేజం చేసినటువంటి బ్రోకర్ నువ్వు. కాబట్టి నీకు అనుభవం, ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఆయన విఐపీ పాస్లు ఎందుకు ఇచ్చాడో, విఐపీ పాస్లు ఇవ్వడానికి గల ఉద్దేశం ఏంటో అనేది నీకు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఎందుకంటే నువ్వంటే ఏందో జగన్మోహన్ రెడ్డి తెలుసు, జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో నీకు తెలుసు. కాబట్టి మీరిద్దరూ కలిసి మీకే ఫ్యాన్స్ ఉన్నారు, మాకు తప్ప నుంచి ఎవరు లేరు అనుకోవటం పొరపాటు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అభిమానులు లేకపోతే 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీకి ఉండేది కాదు. ఇక గుంటూరులో ఏదో చేతులు ఊపుకుంటా పోతున్నాను, ఎక్కడో ఆఫ్ ద కెమెరాలు ప్రోగ్రామ్స్ ముగింపు తర్వాత ప్రోగ్రామ్ ముగింపుల తర్వాత లాస్ట్ వీడియో క్లిప్పులు తీసుకొచ్చి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని సైకో ఆనందం. గత 5 ఏళ్లలో మీ కొడుకు నువ్వు చేసిన లుచ్చా పనులు ఇవే. అయితే రాష్ట్ర ప్రజలు దానికి ప్రతిఫలంగా చెప్పు తీసుకొని కొట్టారు. అయినా కూడా ఇంకా సిగ్గు లేకుండా, ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా ఇటువంటి బ్రోకర్ పనులు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని చేస్తున్నావు. రానున్న రోజుల్లో వైసీపీ ఆఫీస్ నుంచి నేను మెడబట్టి బయటికి గంటే రోజు దగ్గరలోనే ఉంది.